హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. ఇవాల్టి రెసిపీ పంజాబీ స్టైల్ ఆథెంటిక్ పన్నీర్ బటర్ మసాలా. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ప్రిపేర్ అయిపోయే రెసిపీ ఇది. సో దీని ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం పదండి. ప్యాన్ హీట్ అయ్యాక 4 మీడియం సైజు టొమాటో, గుప్పెడు కాజు, 1 మీడియం సైజ్ ఆనియన్ వేసి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి అందులోకి 2 దాల్చిన చెక్క, 3 ఇలాచి, 4 లవంగా వేసి బాగా మరిగించుకోవాలి. టమాటో నుండి తొక్క విడిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం బాగా ఉడికిపోయిన తర్వాత దీన్ని మెత్తని పేస్ట్లా చేసుకొని మంచి క్రీమీ టెక్స్చర్ రావాలి దానికి. ఇప్పుడు నేను మరోవైపు పన్నీర్ 200 గ్రామ్స్ తీసుకున్న పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ బటర్ వేసి లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా కరిగించుకోవాలి. బటర్ని కరిగించుకొని ఇప్పుడు ఇందులోకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వాడుతున్నాను. మీకు అది అవైలబుల్ లేకపోతే నార్మల్ కారం అయినా వేసుకోండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది కలర్ ఎక్కువగా ఉంటుంది, స్పైసీనెస్ తక్కువగా ఉంటుంది, కాబట్టి ఈ రెసిపీకి అది చాలా బాగా సూట్ అవుతుంది. కారం అంతా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలిపి మగ్గించుకోవాలి. ఇలా నూనె పైకి తేలి మగ్గుతున్న టైంలోనే 2 స్పూన్స్ ఉప్పు వేసి 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ముందుగానే వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్, 1 స్పూన్ కసూరి మేతి బాగా నలిపి వేసి, ఈ డిష్కి మెయిన్ ఇంగ్రీడియంటే కసూరి మేతి. ఇదైతే మిస్ చేస్తే ఆ ఆథెంటిక్ టేస్ట్ మాత్రం ఉండదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులోకి 200 ml వాటర్ వేసి, అంటే 1 గ్లాస్ నీళ్లు పోసి బాగా కలుపుకొని మూత పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 200 గ్రాముల పన్నీర్ ముక్కల్ని వేసి కాసేపు ఉడికించుకుంటే అంతే. ఉప్పు కారం మీ టేస్ట్కి తగినంత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలో కూడా. సో కాసేపు మూత పెట్టేసి అది బాగా మరిగిన తర్వాత చూస్తే అంతే, రెసిపీ రెడీ అయిపోయింది. సో దీన్ని నాన్లోకైనా రోటీలోకైనా తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది టేస్ట్. రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దీనికి బెస్ట్ కాంబినేషన్ అయిన బటర్ నాన్ని తందూరి లేకుండానే ఇంట్లోనే తవా పైన ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.